ఫ్రెండ్స్ ఇది రెడ్మీ A4 5G స్మార్ట్ ఫోన్ అండర్ 9,000 రూపీస్ లో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. అండర్ 10,000 రూపీస్ లో ఒక 5G మొబైల్ కోసం చూస్తున్నట్లయితే దీన్ని బ్లైండ్ గా తీసుకోవచ్చు. అంత బాగా ఉన్నాయి. ఇందులో స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు. ఇందులో సెల్ఫీ కెమెరా మినహాయిస్తే అన్ని హైలైట్స్ అనే చెప్పవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే చూసుకుంటే 6.68 ఇంచెస్ LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అది కూడా నాచ్ డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఈ ఫోన్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ TUV సర్టిఫికేట్ ని ఆఫర్ చేస్తుంది. వీడియో విషయానికి వస్తే 720 పిక్సెల్ HD+ లోనే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా HD+ లోనే చూడగలరు. ఫుల్ HD లో అయితే చూడలేరు. ఆడియో విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ను ప్రొవైడ్ చేశారు. అది కూడా మోనో స్పీకర్. 150% వాల్యూమ్ బూస్ట్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూసుకుంటే రేర్ హాలో గ్లాస్ డిజైన్ ని తీసుకువచ్చారు. కెమెరా మోడల్ చూడటానికి రియల్మీ మాదిరి కనిపిస్తుంది. టాప్ 3.5mm హెడ్ జాక్ అండ్ బాటమ్ వచ్చేసి స్పీకర్ గ్రిమ్, USB ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ ని ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో 2 సిమ్ కార్డ్స్ ప్లస్ 1 SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 8.22mm థిక్నెస్ అండ్ 212 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా చూసుకుంటే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ AI కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. 8 మెగాపిక్సెల్ లేదా 13 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేసి ఉంటే చాలా బాగుండేది. వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ 1080 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కెమెరా ఫీచర్స్ చూసుకుంటే టైమ్ ల్యాప్స్, లైవ్ ఫోటో, పోర్ట్రేట్, స్లో మోషన్ ఇలాంటి చాలా ఫీచర్స్ ని ఇందులో తీసుకొచ్చారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ను ప్రొవైడ్ చేశారు. 4 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.0 GHz గా ఉంటుంది. Adreno 611 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. బిగినర్ గేమర్స్ కూడా ఇది బాగానే ఉంటుంది. ఈ ఫోన్ లో LPDDR4X RAM టెక్నాలజీ, UFS స్టోరేజ్ 2.2 ని తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటి వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. 8,000 బడ్జెట్ లో 2+4 అప్డేట్స్ అనేది గ్రేట్ అని చెప్పవచ్చు. ఏ మొబైల్ లో కూడా ప్రొవైడ్ చేయలేదనుకుంటా. OS విషయానికి వస్తే హైపర్ OS నే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ చూసుకుంటే ఈ ఫోన్ లో 5160 మిలియన్ ఆంప్స్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసినప్పటికీ బాక్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని. ఇది మాత్రం క్యాక్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ వీడియోలో Vivo Y18T గురించి అయితే మాట్లాడుకున్నాం. అందులో అడాప్టర్ ప్రొవైడ్ చేయరు ఇదే బడ్జెట్ లోనే, కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. 0 to 100% ఛార్జ్ అవ్వటానికి 2 hours టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.3 IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో తీసుకువచ్చారు. ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 4GB ప్లస్ 64GB 8,500 రూపాయలు, 4GB ప్లస్ 128GB 9,500 రూపాయలు ఉంటాయి. November 27 నుండి అమెజాన్ లో ఫస్ట్ సేల్ జరగనుంది. 8,000 బడ్జెట్ లో గ్లాస్ డిజైన్, 120 Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 2+4 అప్డేట్స్, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఇవన్నీ కూడా ఇందులో హైలైట్స్ గా నిలుస్తాయి. ఫ్రంట్ కెమెరా ఒకటే డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.